గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తుఫాను ప్రభావంతో నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని నష్టపరిచింది. చేతికొచ్చిన వరి ధాన్యం పూర్తిగా నీళ్ల పాలైన పరిస్థితి నిజామాబాద్ జిల్లాలో చోటుకుంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు భారీగా వరి పంట నాటేసిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో సుమారుగా నిజామాబాద్ జిల్లాలో 6 లక్షల ఎకరాల్లో వరి పంట నాటేశారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో కూడా సుమారు 4 లక్షల ఎకరాల్లో వరి ధాన్యం నాటేసిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కోతకొచ్చిన పంట నష్టపోయిన పరిస్థితి చూడొచ్చు. మెంతో తుఫాను నిజామాబాద్ జిల్లాను అతలాకుతలం చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఎల్లో అలర్ట్ చేసిన వాతావరణ శాఖ అధికారులు రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో చేతికొచ్చిన వరి ధాన్యం పూర్తిగా నీళ్ల పాలైన పరిస్థితి ఉంది. రైతన్న కన్నీరు మున్ని పెడుతున్నారు. ఓవైపు ధాన్యం కొనుగోలు సెంటర్లో ధాన్యం కొనుగోలు చేయక అల్లాడుతుంటే, మరోవైపు తుఫానుతో మా చేతికొచ్చిన పంట నిట్ట నిలువురుగా ఉన్న వరి ధాన్యం ఒక్కసారిగా కింద నేల కొరిగిన పంట కూడా అందులో నీళ్ల నుండి భారీగా నీళ్లలో మునిగిన పరిస్థితి. మరో 2 రోజుల పాటు ఇలాగే ఉంటే మా ధాన్యం అంతా మొలకలు వస్తాయని చెప్పి ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలో వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కేంద్రాలు ఏర్పాటు చేసింది. మెంతో తుఫాను ప్రభావం నిజామాబాద్ జిల్లాను కూడా తాకి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని పూర్తిగా అతలాకుతలం చేసింది. గత 3-4 రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు రాత్రి ఒక్కసారిగా మెంతో తుఫాన్ ప్రభావం పడింది. ఎల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ పూర్తి స్థాయిలో ఒక్కసారిగా రాత్రి 8 గంటల ప్రాంతం నుండి ఒక్కసారిగా ఎడతెరిపి లేకుండా ఉదయం 4 గంటల వరకు భారీ వర్షం కురిసిన నేపథ్యంలో గాలులు ఎదురుగాలతో కూడిన తుఫాను ప్రభావంతో పంటంతా నేలపాలైన పరిస్థితి నెలకొంది. రైతాన్న ఆరుంగాలాలు పండించిన పంట కూడా నీళ్ల పాలైందని చెప్తున్నారు. పూర్తిగా రైతులు ఒక ఎకరానికి సుమారు 50,000 రూపాయలు ఖర్చు వచ్చింది. మా ఖర్చునంతా కూడా ఎవరు నింపుతారు? ప్రభుత్వము వరదల వల్ల తుఫాన్ల వల్ల నష్టపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. సంవత్సరాల కాలం పడుతుంది. మా పంటలకు చేతికొచ్చిన పంట అంతా కూడా నష్టపోవడంతో ఎంతో ఇబ్బందుల పాలవుతున్నామని చెప్పి రైతన్న కన్నీరు మున్నీరు పెడుతున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు 6 లక్షల ఎకరాలు నిజామాబాద్ జిల్లాలో, 4 లక్షల ఎకరాలు కామారెడ్డి జిల్లాలో వరి పంటను వేశారు. వరి పంట వేసిన రైతాంగాన్ని ఇప్పటికే కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలో కొంతమంది రైతులు వరి ధాన్యం కోసి కొనుగోలు కేంద్రాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. అదే కోణంలో కూడా ఉన్న కొద్ది మంది రైతులు తమ పంటను కోసేందుకు సిద్ధమైన పరిస్థితిలో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా మెంతో తుఫాన్ ప్రభావం నిజామాబాద్ జిల్లాలో తాకడం నిజామాబాద్ జిల్లా ప్రజలను అతలాకుతలం చేసింది. దాంతోపాటు రైతన్న చేతికొచ్చిన పంటను కూడా పూర్తిగా నీటి పాలైన పరిస్థితి నెలకొంది. నీళ్లు కూడా వరి చేల నుండి బయటకు వెళ్తూ తమ పంట కూడా మొలకలు వచ్చే పరిస్థితి ఉంది. మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి రైతన్న కోరుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఓవైపు మొక్కజొన్న పంటలు నష్టపోయాయి. మరోవైపు కోసిన ధాన్యం కూడా కొనుగోలు సెంటర్లు కొనుగోలు చేయక అలా ఇబ్బందులు పడ్డాం. కోయని ధాన్యం కూడా అలానే ఉంది. మరో 2-3 రోజుల్లో కోతకు వస్తుందన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ధాన్యం అంతా నేల పాలై నీటి పాలైన పరిస్థితి నెలకొంది. మమ్మల్ని ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పి రైతులు కన్నీరు మున్నీరుగా పెడుతున్నారు. ప్రభుత్వాలు ఇకనైనా రైతాంగం పట్ల ఆలోచించి వారికి కొనుగోలు సెంటర్ల ద్వారా కొనుగోలుకు త్వరితగతిన చేయాలి. మరోవైపు అకాల వర్షాల వల్ల నష్టపోయిన ధాన్యానికి రైతులను ఆదుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మెంతో తుఫాన్ ప్రభావం అతలాకుతలం చేసింది రైతాంగాన్ని. వరి ధాన్యం మొక్కజొన్న పంటలన్నీ కూడా నష్టపోయిన పరిస్థితి. ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.